హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్స్ చూద్దాము. అది ఏజెస్ టాపిక్లో నుంచి చూద్దాము. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బి అండ్ ఏ ఈజ్ 5:6. 3 years hence, the ratio of their ages will be 6:7. What was A's age 8 years ago? అయితే సొల్యూషన్ చూద్దాము. B:A is equal to ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5:6. ఆఫ్టర్ 3 years అంటే 3 years హెన్స్ అన్నారు కదా. 3 years హెన్స్ అన్నా ఆఫ్టర్ 3 years అన్నా ఒకటే గైస్. ఆఫ్టర్ 3 years ఈజ్ ఈక్వల్ టు 6:7. 6:7. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది డిఫరెన్స్. 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. 6కి 7కి డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ చేసుకోండి. ఇక్కడైతే ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, అప్పుడు ఈ డిఫరెన్స్ ఈక్వల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిఫరెన్స్ చూసుకోండి. ఈ డిఫరెన్స్ వచ్చేసి 1. ఓకే, ఈ డిఫరెన్స్ వచ్చేసి 1. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఓకే, ఈ 1 వచ్చేసి 1 ఈక్వల్ టు ఈ 3. ఓకే, అర్థమైందా? ఓకే, ఈ 3 అయితే ఏజ్ ప్రజెంటేజ్ అన్నాడు. అంటే ఈ 1 వచ్చేసి ఈ 3 అయినప్పుడు ప్రజెంటేజెస్లో తీసుకున్నాము. అప్పుడు 5కి ఎంత? ఇక్కడ 1కి 3 అయినప్పుడు 5 into 3 వచ్చేసి 5 3 15. ఓకే, అదేవిధంగా 6 into 3 వచ్చేసి 18. అప్పుడు ఏకి కనుక్కోవాలి కాబట్టి ఏజ్ ప్రజెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 6 into 3 వచ్చేసి 18. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? వాట్ వాజ్ ఏజ్ 8 years ago అన్నాడు. 8 years ago అంటే 8 years ముందు ఎంత ఏజ్ అన్నాడు. అంటే ఏజ్ 8 years ago ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 18 -8 వచ్చేసి 10 years. ఓకే, అదే 8 years ఆఫ్టర్ అన్నాకో +8 అనేస్తాం. 18 + 8 యాడ్ చేస్తాం. 8 years ago అన్నాడు కాబట్టి 18 - 8 యాడ్ చేస్తాం. 10 years ఆన్సర్. థ్యాంక్ యూ గైస్.